అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతవాసాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గురురిత్యేవ విభావయే భవానీ. గ్రహముల యొక్క బలాలను తెలుసుకోవడం, దోషాలను గుర్తించటము, బలహీనతలను నివారణ చర్యల ద్వారా బలపరుచుకోవడము, తద్వారా జీవితాన్ని ఆనందమయం చేసుకోవడం. మనం రోడ్డు మీద వెడుతున్నప్పుడు చేతిలో దీపం ఉన్నట్లయితే ఆ దీపం అక్కడ ఉండే గోతులను పూడ్చదు, కానీ గోతులో పడకుండా కాపాడుతుంది. అలా మనని మనం సంరక్షించుకోవటానికి ఉపకరించే ఈ శాంతి ప్రక్రియలను మనం తెలుసుకోవడం ద్వారా పొందుతున్న సత్ఫలితాలు, ప్రయోజనాలు కింద అభిప్రాయాలలో కామెంట్స్లో ఈ జపాలు చేయడం ద్వారా వచ్చిన ఫలితాలను కూడా వ్రాసినట్లయితే తక్కిన వారికి కూడా విశ్వాసాన్ని పెంచేవిగా, ఉపకరించేవిగా ఉంటాయి. సింహరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. మాట్లాడే తీరు నలుగురికి మేలు చేసేదిగా ఉంటుంది. మీరు ఇతరులకు గౌరవం ఇచ్చి పుచ్చుకునేటువంటి తత్వం ఏదైతే ఉందో దానివల్ల మీకు ఎక్కువ మంది మిత్రులు సహకరించే అవకాశం ఉంటుంది. మీ పనులు నైపుణ్యంతో పూర్తి చేస్తారు, కానీ అక్కడక్కడ పొరపాట్లు దొరికే అవకాశం ఉంది. ఆ పొరపాట్లు దొరలకుండా ఉండడం కోసం శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని జపించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఈ మంత్రాన్ని జపించినందువలన కొన్ని సందర్భాలలో పొరపాట్లు జరిగినా కూడా వాటి యొక్క దుష్ట ప్రభావం మీపైన ఇతరులపైన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. ప్రయాణ సందర్భాలలో ఎక్కువ జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా స్వయంగా ఆ వాహనాలను నడిపే ప్రయత్నం చేయకుండా ఉండడం ఎక్కువ శ్రేయస్కరం. ఆ విధంగానే ఏ డ్రైవరు ఆ వాహనాన్ని నడుపుతాడో అతనికి కూడా పొరపాట్లు జరగకుండా ఉండడం కోసం మీరు గౌతమాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం వల్ల ఎక్కువ సత్ఫలితాలు పొందుతారు. వారం ప్రారంభంలో అసంతృప్తులకు గురవుతారు. అంటే మీరు ఇతరులు చేసినటువంటి పనులలో ఇంత స్థాయిలో ఎదురు వ్యక్తులు పనిచేయాలి అనేటువంటి ఎక్స్పెక్టేషన్ ఉందో అదే మీకు ఇబ్బందిని కలిగించేదిగాను, ఆత్మీయులను దూరం చేసేదిగాను ఉంటుంది. అందువలన వారికి కూడా స్వాతంత్ర్యాన్ని ఇవ్వడం వలన ఎక్కువ ప్రయోజనాలు జరుగుతాయి. ఆర్థిక విషయాలలో కొంత జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. అనుకోని ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశము ఉంది. అందువలన ఆ విషయంలో కూడా ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. రాబోయేటువంటి కాలంలో ఏ పనులైతే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారో వాటిని అమలు చేయడం విషయంలో మీ నైపుణ్యం గుర్తింపును పొందేదిగా, కనీసం మీకు సంతృప్తినిచ్చేదిగా రూపొందే అవకాశం ఉంది. ప్రయాణ సందర్భాలలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి, గౌతమ నామాన్ని జపించుకోవాలి. అప్పులు ఇవ్వడం మంచిది కాదు. అప్పులు ఇవ్వడం ద్వారా ఆ వస్తువు రాదు సరికదా, ఆ ధనం రాదు సరికదా. ఏ వ్యక్తి అయితే ఇంత క్రితం వరకు మిత్రుడుగా ఉన్నాడో అతను కూడా శత్రువు అయ్యే ప్రమాదం ఉంది. ఆ కారణంగా మీరు వీలైనంత వరకు అప్పు రూపంలో ఇవ్వకుండా సహాయ రూపంలో మాత్రమే ఇతరులకు సహకరించడం వలన ఎక్కువ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. రావాల్సిన సొమ్ము క్రమబద్ధీకరించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అందువలన ఇక్కడ ఉండే అవకాశాలను పరిశీలించి మరొక చోట కూడా ఆ అవకాశాలను ఏర్పరచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.